రామగుండం కార్పొరేషన్ ఎన్నికల్లో భాగంగా ఈరోజు 12 డివిజన్లో చుక్కల రాములు వేల్పుల శ్రీనివాస్ ఆధ్వర్యంలో 12వ డివిజనల్ బస్తీ బాట చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా బీజేపీ రాష్ట్ర నాయకులు సోమవరపు లావణ్య పాల్గొని రానున్న ఎన్నికల్లో రామగుండం కార్పొరేషన్లో బీజేపీ నుండి పోటీ చేస్తున్న అభ్యర్థుల్ని గెలిపించగలరని, అలాగే బీజేపీ సంక్షేమ పథకాల గురించి వివరించడం జరిగింది. 11, 12, 13 డివిజన్లలో ఓసీపీ బ్లాస్టింగ్ సమస్యను, డ్రైనేజీ సమస్యల స్థానిక సమస్యల్ని తెలుసుకుని వీధి బాట చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో బీజేపీ సీనియర్ నాయకులు పెద్దపల్లి రవీందర్, మహావతి రామన్న, గోపగడ్ నవీన్ గౌడ్, బూడిద రమేష్, సునీల్ పటేల్, శ్రావణ్, రాకేష్, రమేష్, బచ్చల రాజేంద్ర, అలాగే డివిజన్లోని కార్యకర్తలు పాల్గొనడం జరిగింది. మరి సమస్యలు తెలుసుకోవడానికి ఈరోజు చుక్కల రాములు మరి 12వ డివిజన్లో మరి వారి ఆధ్వర్యంలో ఈరోజు భారతీయ జనతా పార్టీ పక్షాన మేమందరం కూడా ఈరోజు ఇంటింటికి కూడా గడప గడప కూడా తిరగడం జరిగింది. మరి ఇక్కడ సమస్యలు తెలుసుకోవడం కూడా జరిగింది. అది కొత్త ఏం కాదు మనకి సమస్యలు. దాదాపు 5-6 ఇయర్స్ బ్యాక్ కూడా ఎప్పుడైతే OC3 అండ్ OC5 ఎప్పుడైతే పబ్లిక్ హియరింగ్లో మనకి సింగరేణి వాళ్ళు మనకి ఏం హామీ ఇచ్చారంటే, ఈ ప్రభావితం విఠల్ నగర్లో ఉన్న చుట్టుపక్కల ఏదైతే దీనికి పరిధిలో ఉన్నటువంటి డివిజన్స్ అన్నీ కూడా వాళ్ళు టేక్ ఓవర్ చేసుకొని CSRCD కింద కూడా మరి అభివృద్ధి చేస్తామని హామీ కూడా ఇచ్చారు. మరి అప్పుడు ఇచ్చినటువంటి హామీలు ఇప్పటికి ఎక్కడ కూడా కనిపిస్తలేవు. ఈరోజు చూస్తుంటే డ్రైనేజ్ సిస్టమ్ ఎంత అధ్వానంగా ఉంది అంటే రోడ్స్ కూడా అసలు చాలా అధ్వానంగా ఉన్నాయి. అదేవిధంగా అన్నిటికన్నా ముందు ఈ బ్లాస్టింగ్స్ ఏవైతే ఉందో పరిమితికి మించి ఎక్కువ ఎక్స్ప్లోజన్స్ అవుతున్నాయి. దానివల్ల కూడా ఇక్కడ ఉన్నటువంటి ఏవైతే అప్పుడు కట్టుకున్న ఇల్లు వైఎస్ఆర్ వాళ్ళు ఇచ్చినటువంటి పట్టా భూములు, ఆ భూములలో కట్టుకున్నటువంటి ఇళ్ళకి మరి వాళ్ళ యొక్క బ్రేకేజెస్, వాల్ బ్రేకేజెస్, మరి శబ్ద కాలుష్యం అన్నీ కూడా ఎక్కడ లేని పొల్యూషన్ అంతా కూడా మరి సింగరేణి ప్రభావిత ఈ డివిజన్స్లో ఉంది. బీజేపీ ఆధ్వర్యంలో 12 డివిజన్కి సందర్శించిన సోమవరపు లావణ్య గారికి స్వాగతం. వార్డు ప్రజల సమస్యలపై, వార్డులో ఇబ్బందులపై, సమస్యలపై బీజేపీ ఆధ్వర్యంలో తెలుసుకోవడానికి విచ్చేసినటువంటి సోమవర లావణ్య వారికి స్వాగతం. అలాగే ఈరోజు మా వార్డులో బ్లాస్టింగ్, OC3 బ్లాస్టింగ్ వలన ఇండ్లు షేక్ అవుతున్నాయి, రేకులు బాగా కదులుతున్నాయి, గోడలు పగుళ్ళు వస్తున్నాయి. దాన్ని అధికారులు తక్షణమే స్పందించి బ్లాస్టింగ్ను తక్కువ చేయవలసిందిగా కోరుకుంటున్నాం. అలాగే FCI వలన కూడా కొంచెం ఇబ్బంది అవుతుంది. దాన్ని మా ఇన్ఛార్జి, రామగుండం నియోజకవర్గ ఇన్ఛార్జి లావణ్య గారు